ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచార పిచ్చితో ప్రజల ప్రాణాలకే రక్షణ లేకుండా పోతుందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల భద్రత, పేదల హక్కులు దెబ్బతినే విధంగా ఘోర నిర్లక్ష్యం కొనసాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి అన్నారు. అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచార పిచ్చి కారణంగా అనపర్తి పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న భారీ ఫ్లెక్సీ అటుగా వెళ్తున్న బిక్కవోలు దంపతులపై పడిందని, ఫలితంగా ఆ మహిళ తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చేరిందని, తలపై గాయాలు, తీవ్రమైన రక్తస్రావం, చెయ్యి ఫ్రాక్చర్ అయిందని అన్నారు. ఫ్లెక్సీలను నిర్లక్ష్యంతో పెట్టడం వల్లనే ఇలా జరిగిందని, సంఘటన జరిగి 24 గంటలైనప్పటికీ స్థానిక శాసనసభ్యుడు, టీడీపీ నాయకులు కూడా బాధితులను పరామర్శించలేదన్నారు. అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన సదుపాయాలు లేక ప్రభుత్వ ఆసుపత్రి వారు కాకినాడకు రిఫర్ చేయవలసి వచ్చింది. ఇది చూస్తే అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందో స్పష్టమవుతుందన్నారు. ఇప్పుడు చూస్తున్నాం, ఫ్లెక్సీ పడిన తర్వాత కూడా నీ కార్యకర్తలు మళ్ళీ అక్కడికి వచ్చి ఫ్లెక్సీ కట్టారు కానీ బాధితులను పరామర్శించలేదన్నారు. సోషల్ మీడియా వార్తల ద్వారా సమాజానికి తెలిసిన ప్రజల బాధపై నీకు ఏది హృదయం తాకలేదని మాజీ ఎమ్మెల్యే అన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న అనపర్తిలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనని మరి ప్రజలందరి దృష్టికి తీసుకురావాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రచార యావ అంటే ప్రచార పిచ్చి ఎంత పీక్ లెవెల్లో ఉందో అన్నది ఒక్కసారి మీరందరూ కూడా గమనించండి. ప్రచారం పీక్ లెవెల్లో ఉంటే ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అపకారంగా ఉండకూడదు. నిన్న మరి ఆయన ఎక్కడ పడితే అక్కడ సూపర్ 6 అని, సంక్షేమం, అభివృద్ధి అని మామూలు చిన్న చిన్న ఫ్లెక్స్లు కాదు, పెద్ద పెద్ద హోర్డింగ్ లాగా పెట్టడం జరుగుతూ ఉంది. ఆ హోర్డింగ్ల వల్ల బిక్కువోలు గ్రామానికి సంబంధించి వెంకటరెడ్డి గారు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు వస్తుంటే వాళ్ళపైన ఈ హోర్డింగ్ పడి ఆవిడికి తీవ్రమైన గాయాలు, అంతేకాకుండా అతనికి గాయాలైన, ఈవిడ పరిస్థితి అయితే చేతికి ఫ్రాక్చరు, అదేవిధంగా తలకి గాయాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి ఆ గాయాలు చూస్తుంటే. అంతేకాకుండా బ్రెయిన్కి కొంచెం ఇంజరీ అయింది. ఆవిడ ఆల్రెడీ హార్ట్ పేషెంట్, హార్ట్కి సర్జరీ అయింది. కొంచెం లో ఉంటే ఆవిడ ప్రాణం కూడా పోయేది. మరి దీన్ని బట్టి చూడండి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రచార యావతోటి అంటే ప్రచారం పీక్ అనమాట. ఆ ప్రచారం పీక్ తోటి ఒక జంట ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దగ్గరగా రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆయన కానీ ఆయన అనుచరులు కానీ మరి పోటాపోటీలుగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారో తెలియదు, ఈయనే ఏర్పాటు చేసి వాళ్ళ పేర్లు పెడుతున్నారో తెలియదు. యాడ్ చేసి కనీసం తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటలేదు. ఎక్కడికక్కడే ట్రాఫిక్ అంతరాయమే కాదు, మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు కూడా, యాక్సిడెంట్లు అయ్యే ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నాయి. కనీసం ఈ పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టినప్పుడు సరిగ్గా కట్టాలి దాన్ని. మరి ఏమైతే ఉందో ఏదో వైర్ తోటి దాన్ని కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. బహుశా మరి మనందరికీ తెలుసు, ఈయన జేబు నుంచి పైసా ఇవ్వడం, మీరే తంటాలు పడినంటే మొక్కుబడి కాళ్ళు ఎవరైనా ఫ్లెక్స్ అక్కడ పెట్టి ఉంటారు. మరి ఇన్ని కోట్లు అవినీతి చేసినా కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి అన్నది ఎప్పుడు కూడా ఎవరికి కూడా తన జేబులో చెప్పడం. ఏమైనా కానీ ఒక జంట ప్రాణాపాయం నుంచి అతి కష్టం మీద తప్పించుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళని కనీసం అక్కడ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా మీరు బతికారా లేదా, మీకు ఎలా ఉందని కూడా ఎవ్వరు అడిగిన పాపని కూడా పోలేదు. నిన్న వాళ్ళు మా హాస్పిటల్కి వస్తే నేను ఫస్ట్ ఎయిడ్ చేసి ఇది హెడ్ ఇంజరీ ఉంది, ఫ్రాక్చర్ ఉందని మన అనపర్తి ఏరియా హాస్పిటల్ పంపిస్తే, ఇక్కడ మరి గతంలో అయితే అటువంటి కేసులు వీళ్ళు ట్రీట్ చేసేవారు, ఇక్కడ చేయడానికి ఎక్విప్మెంట్ లేదని కాకినాడ రిఫర్ చేశారు. అంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ కూడా ఏ రకంగా రన్ అవుతుంది, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఏ రకంగా ఉంది అన్నది ఈ ఒక్క విషయాన్ని బట్టి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చేసేది లేక వేరే ప్రైవేట్ హాస్పిటల్కి
వాళ్ళు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి ఒకటే చెప్తా ఉన్నా, నీకు కావాలంటే ప్రచారం చేసుకో, నువ్వు మంచి చేస్తే నువ్వు ప్రచారం చేసుకోక్కర్లేదు, ప్రజల నోటే ప్రచారం వస్తుంది. ఏమీ చేయకుండా సూపర్ సిక్స్ అని, చీటింగ్ సిక్స్ ని సూపర్ సిక్స్ అని మీరు చెప్పడం, ప్రజలను చీట్ చేయడం జరిగింది. అందులో అరాకొరా హామీలు తప్ప మెయిన్ హామీలు ఏవి కూడా నెరవేర్చడం జరగలేదు. నియోజకవర్గంలో సంక్షేమం విపరీతంగా చేసామన్నారు. ఏ రకం సంక్షేమం చేసామా ఏంటి అన్నది ఇంటింటికి వెళ్ళి మీరు వెళ్ళారు, చూసాం కదా. గడప గడప ప్రతి ఇంటికి ఎలా వెళ్ళారు, ఒక 10-15 ఇళ్ళకి వెళ్ళడం, మీకు పెన్షన్ వస్తుందా లేదా అని పెన్షన్దారులను అడిగేసి వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాదు, ఈవేళ మీరు ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీ సంక్షేమం ఎలాగందింది, మా హయాంలో ఎలాగందింది అని అడగండి. అడిగి అప్పుడు పెట్టుకోండి. పెద్ద పెద్ద హోర్డింగ్ మీరు పెట్టుకోకలేదు, ప్రజలే చెప్తారు. ఎక్కడికక్కడే చీకొడుతున్నారు ప్రజలు. అయినా కూడా మీకు సిగ్గు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టడం, పైగా నా పైన నా కుటుంబ సభ్యులపైన కూడా మరి ఏదో ప్రచార యావని మాట్లాడడం జరిగింది. రామకృష్ణారెడ్డి గురువింద గురించి నిన్ను వట్టిన అంటలేదు, నీకు సేమ్ గురువింద గింజ ఏంటంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నువ్వే. కాబట్టి ఇకనైనా ప్రచార యావ తగ్గించుకుని సంక్షేమానికి పాటుపడు, ప్రజల సంక్షేమానికి. అప్పుడు ఏ ప్రచారాలు అక్కర్లేదు, ప్రజలే ప్రచారం చేస్తారు, మీకు వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. అదేమీ చేసుకోకుండా హోర్డింగ్లు పెట్టేసి మేము ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తామంటే ప్రజలు ఎవరో కూడా హర్షించరు. అంతేకాకుండా కనీసం మానవత్వం లేకుండా ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో వచ్చింది, కొన్ని పత్రికల్లో వచ్చింది, అయినా కూడా కనీసం వాళ్ళని పరామర్శించడానికి నువ్వు కానీ నీ కార్యకర్తలు కానీ వెళ్ళలేదంటే అంత సీరియస్ కేసు కూడా కేవలం మీ నిర్లక్ష్యం వల్ల జరిగిన కేసు అయినా కూడా వెళ్ళలేదంటే ఎంత సిగ్గుచేటు రామకృష్ణారెడ్డి. అసలు నీకు మానవత్వం ఉందా? అంతేకాకుండా ఆ ఫ్లెక్సీ బడి గాయాలు పాలైనటువంటి సీరియస్గా ఉన్నటువంటి వీళ్ళు పాపం వాళ్ళ మానాన్న వాళ్ళు హాస్పిటల్కి వస్తే మళ్ళీ మీ కార్యకర్తలు నాయకులు అక్కడికి వెళ్ళి ఆ పడిపోయిన ఫ్లెక్స్ని కట్టారే కానీ కనీసం వీళ్ళు హాస్పిటల్ ఎలాగున్నారా అన్నది కూడా మరి పరామర్శించడానికి కూడా రాలేదంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఎవడు ఎలా పోతే పోని, మాకే, మేము అధికారంలో ఉన్నామని. అధికారం అహంభావమా, నిర్లక్ష్యమా, గర్వమా, ఏమైనది నీకే తెలియాలి.